హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఈవేళ కందిపొడి చేసుకుందాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి: కందిపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు. ఈ కందిపొడి మా అత్తయ్య చాలా టేస్ట్గా చేసేదండి. ఇప్పుడు మా అత్తయ్య ఈ 3 మాత్రమే ఉపయోగించేది. అది మీకు చూపిద్దామని చెప్పాను. ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాను. ఏం లేదు, కందిపప్పు, ఎండుమిరపకాయలు వేయించేసుకోవటమే. అసలు కరెక్ట్గా ఇది 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది స్టవ్ వెలిగించి బాండి పెట్టేశాను. ఇప్పుడు కందిపప్పు వేసేసి వేయించేసుకోవటమే. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించేసేయాలి. ఇవ్వండి, కొంచెం లైట్గా వేగిపోయినాయి. ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. కందిపప్పు, ఎండుమిరపకాయలు వేగిపోయాయి. చల్లారంగానే మిక్సీలో వేసేసేయటమే. ప్లేట్లో పోసి తొందరగా చల్లారుతాయి. బాండిలో ఉంటే అట్లే వేడిగా ఉంటుంది, అందుకని ప్లేట్లో పోసేసాను. ఇదిగోండి, చల్లారిపోయాయి. మిక్సీలో వేసాను. మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. కందిపొడి రెడీ అండి. ఇదిగోండి, కాస్త బరగ్గానే వేసుకోవాలి, మరి మెత్తగా వేసుకోకూడదు. మెత్తగా వేసుకుంటే నాలుగు చుట్టుకుపోతుంది, అందుకని కాస్త బరగ్గా వేసేసుకోవాలి. బాటిల్లో తీసి పెట్టేసుకుందాం. కొంచెం చల్లారాలి, అందుకని ఇందులో పోసానండి. హోటల్స్లలో కందిపొడి, పుట్నాల పొడి, పల్లీల పొడి, కారపొడి, కరివేపాకు పొడి ఇవన్నీ వేస్తుంటారండి హోటల్స్లలో. అయితే మనము ఇంట్లో చేసుకొని కూడా తినచ్చు. నేను చాలా వరకు మన ఛానల్లో చాలా పొళ్ళు పెట్టాను. ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. ఇలా బాటిల్లో పోసి పెట్టేసుకుందాం. మూత టైట్గా ఉండాలండి. ఎప్పుడైనా గాజు దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ పోసి పెట్టుకోవాలి. పొళ్ళు కానీ పచ్చళ్ళు కానీ ఏవైనా. నేను ఎప్పుడు అంతే. టేస్టీ కందిపొడి రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.